బ్యాక్ టు న్యూస్. దీర్ఘకాలంగా విజయవాడ కొండ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇళ్ల పట్టాల సమస్య త్వరలో పరిష్కారం కానుంది. ప్రజా దర్బార్లో వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన నేతలు శుభవార్త అందించారు. ప్రజల వద్దకు పాలనలాగా ఇప్పుడు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెబుతున్న టీడీపీ నేతలతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. యువనేత నారా లోకేష్ స్ఫూర్తితో ఇక్కడ విజయవాడ పార్లమెంట్లో చూసుకున్నట్లయితే ప్రజా దర్బార్ పేరిట ప్రజా సమస్యలను వారి వద్దకే వెళ్ళి తెలుసుకునే కార్యక్రమాన్ని అయితే ఈ తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి నాయకులు చేపట్టారు. ప్రస్తుతం విజయవాడలో చూసుకున్నట్టే దీనికి సంబంధించి కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే దీర్ఘకాలంగా ఇళ్ల పట్టాలు ముఖ్యంగా విజయవాడలో చూసుకున్నట్టే 3 వైపులా కూడా కొండ ప్రాంతాలు ఉన్నాయి. దాదాపు 30,000 కుటుంబాలు అనేక దశాబ్దాలుగా కూడా వాళ్ళు ఇళ్ల పట్టాల సమస్యలు అనేది కూడా ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఇటీవల ఈ సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విజయవాడలో చూసుకున్నట్లయితే ఈ కొండ ప్రాంతాల ఇళ్ల పట్టాల సమస్య దాదాపు దశాబ్దాలుగా కూడా ఉంది. అయితే ఇటీవల ఆ సమస్యను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అక్కడి నుంచి ఎటువంటి స్పందన ఉంది? ప్రత్యేకంగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఈ ఇళ్ల పట్టాల సమస్య సుదీర్ఘకాలంగా ఉంది. గత రాజకీయ నాయకులు అందరూ కూడా దాన్ని పబ్బంగా చూపించుకొని ఓట్లు వేయించుకున్నారు తప్ప దాని మీద ఎవరు కూడా ముందడుగు వేయలేదు. కానీ మా నాయకులు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారి హామీ మేరకు నా యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో ఎంపీ కేశినేని చిన్ని గారి ఈ సమస్యను తీసుకెళ్లగానే చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాదాపు 30,000 ఇళ్ల పట్టాలు నగర పరిధిలో ఉన్న వారందరికీ కూడా రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఇమీడియట్గా చెప్పడం జరిగింది. మౌలిక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరగానే దాని మీద ఒక మంచి నిర్ణయం వస్తుంది. ఎప్పటి నుంచి అయితే సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఇళ్ల పట్టాల సమస్యల్ని తొందరలోనే కూటమి ప్రభుత్వం పరిష్కరించబోతా ఉంది. దానికి ముఖ్యమైన కారణం కేశినేని శివనాథ్ చిన్ని గారు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారికి 1కి 4 సార్లు చెప్పి ఏదంటే హామీ అంటే మాటలాగా కాదు చేతల్లాగా ఉండాలని చెప్పి ఆయన ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాన్ని యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో అందరం కలిసి విజయవంతం చేయబోతున్నాం అన్న సంగతి తెలియజేస్తాం. ఇది ప్రజా దర్బార్ పేరిట ఏదైతే నారా లోకేష్ స్ఫూర్తితో ఇది నిర్వహిస్తున్నారు, దీనికి ఎలా ఉంది స్పందన? లోకేష్ గారు కానీ బాబు గారు కానీ ఎప్పుడూ ఒకటే చెప్తారు. ఆనాడు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ప్రజల వద్దకు పాలన అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు. జన్మభూమి అని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. అలాగే ఈరోజు ప్రజా దర్బార్ అధికారుల్ని గవర్నమెంట్ ప్రతినిధుల్ని ఇద్దరిని కూడా ఒక వేదిక దగ్గర కూర్చోబెట్టి వారి సమస్యలు ఏం కోరుకుంటున్నారు అనేది బహిరంగంగా తీసుకోవాలనేది యువనేత నారా లోకేష్ గారి అంశం. దాన్ని లోకేష్ గారు స్టార్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా దీని మీద వివరంగా ప్రతిరోజు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారో రాష్ట్ర నలుమూలల నుంచి ఆ ప్రాంతానికి లోకల్లో చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉంటే రాయలసీమ ప్రాంతంలో పులివెందల్లో ఇంకో చోట చెప్పుకోలేని సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఏరియాకి రావడం జరుగుతూ ఉంది, పెట్టుకోవడం జరుగుతూ ఉంది, చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి సీఎంఓ ఆఫీస్ నుంచి నేరుగా అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసి ఆ సమస్య సొల్యూషన్కి ఒక నెంబర్ వేసి గ్రీవెన్స్ని ఇమీడియట్గా సాల్వ్ చేయండి అని దాన్ని టెక్నికల్గా దాన్ని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇలా ప్రజల సమస్యలు తెలుసుకోవడం మా బాధ్యత, తీర్చడం మా ప్రభుత్వ బాధ్యత. ఈ రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈరోజు యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో, ఎందుకంటే గ్రీవెన్స్ ఐటీ అంతా కూడా ఆయన కిందే వస్తుంది, ప్రజల సమస్యల్ని తెలుసుకొని ముందుకు తీసుకెళ్లే విధంగా దీన్ని పరిష్కారం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాను. అనేక సమస్యలు ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. వాటిని ఒక 2-3 సమస్యలు మటుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయం అయిపోగానే ఇక్కడ 99.9% సమస్యలు క్లోజ్ అవుతాయి అన్న సంగతి కూడా తెలియదు. ప్రధానంగా ఇళ్ల పట్టాలు పెన్షన్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిన పాపాలు ఉన్నాయో అవే ఇవన్నీ కూడా. ఎందుకనంటే ఇక్కడ మీకు తెలుసు, ఇక్కడే ఈ బ్రిడ్జ్ అవతల పట్టాలు ఇచ్చామని చెప్పని అన్నారు, అమరావతిలో పట్టాలు ఇస్తామని చెప్పని పిచ్చి మాటలు మాట్లాడి చేశారు. ఇక్కడ మీరు ఇప్పుడు ఉన్నాం, ఈ ఇల్లు కట్టి ఎన్నాళ్ళైందో మీరు అందరూ కూడా చూడొచ్చు. ఈ ఇల్లు ఇవ్వటానికి కూడా మనసొప్పక ఇలానే పెట్టుకున్నారు. అంటే బూచి చూపించటం, ఇది ఇస్తాము ఇది చేస్తాము అని చెప్పి ఒక బూచి చూపించి పబ్బం గడుపుకున్నారు తప్ప లబ్ధిదారులను ఎంపిక చేసి ఏ విధంగా చేయాలనుకున్నారు. ఇందాక ఒక ఆమె వచ్చింది, పాప బాధ వర్ణాతీతం, చాలా చిన్న ఇల్లు కట్టించుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తీసుకెళ్లి 50,000 డబ్బులు కట్టిందంట. 50,000 డబ్బులు కట్టింది. అంత చిన్న ఆమె రోజు తోపుడు బండి రోడ్డు మీద వ్యాపారం చేసుకునే ఆమె 50,000 రూపాయలు 10 మంది దగ్గర అడిగి తీసుకొచ్చి చేసి గవర్నమెంట్కి డబ్బులు కడితే ఏం చేశారు వాళ్ళంతా? ఇల్లు శాంక్షన్ చేయకుండా. తప్పది. నేను అనేది ఇలాంటివి పేదల జీవితాల్లో ఆడుకోకూడదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పింది, మొన్న కొన్ని ఇచ్చాం, మిగిలిన అన్ని గ్రేడ్ చేస్తున్నాం, ఇలాంటి సమస్యలు ఏమున్నాయో మా దృష్టికి రావడానికే ప్రజావేదికలు పెడుతున్నాం, అన్నింటినీ 1కి 2 సార్లు స్క్రూ చేస్తాం, ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఇబ్బందులు ఎవరు పడుతున్నారో
ఉందో వాళ్ళకి ఇమీడియట్గా లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అనేక లక్షల గృహాలు పేదలకు పంచే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా అదే విధంగా పరిష్కారం చేస్తామన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో నిర్లక్ష్యం, అందువల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా గతంలో చూసుకున్నట్టు ప్రజల వద్దకు పాలన తరహాలోనే నేడు ప్రజా దర్బార్ పేరుతో ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి తమ తొలి ప్రాధాన్యత అనేది కూడా టీడీపీ నాయకులు అలాగే ఆ పార్టీ నేతలు అందరూ కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ అలోక్ టు శ్యామ్, హెచ్ఎం టీవీ.